గోనెగండ్లలో జెండా ఆవిష్కరణ చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్ నాయకులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని శనివారం స్థానిక నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే జెండా ఆవిష్కరణ ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్, గౌరవ అధ్యక్షులు పి మాధు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు నగరి అక్బర్ వలీ, గౌరవ ఉపాధ్యక్షులు కె కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏ ఈశ్వర్లు మాట్లాడుతూ ప్రతి జర్నలిస్ట్ దాడులపై ప్రత్యేక చట్టం తేవాలని, ప్రతి జర్నలిస్టు 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి గజేంద్ర రెడ్డి, కడియాల వెంకటేశ్వర్లు, మన్సూర్, నరేష్, షఫీ, ఎన్వి బాబు, నాయుడు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ ఖాదర్ బాషా. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏపీజేడబ్ల్యూ 66వ సంవత్సరం పూర్తి చేసుకుని 67 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈరోజు 67వ వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్ ఆధ్వర్యంలో నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం మాకు ఈరోజు. అలాగే జర్నలిస్టులకి అన్ని సమస్యలే ఉన్నాయి, కానీ ఏ ఒక్క సమస్య దాదాపు ఇంకా పూర్తి కాలే. ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో ప్రతి విలేకరికి 3 సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒకటి. రెండోది మన ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఉంది, అది కూడా పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకి జర్నలిస్టులకు ఈ దాడులు అయితేనేమి, మా సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తి చేయాలని కోరుతున్నాము. నా పేరు అక్బర్ అలీ, ఏపీజేడబ్ల్యూ మండల అధ్యక్షులు. ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణకు వచ్చిన తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్కు, గౌరవ అధ్యక్షులు మదన్నకు, నా అల్లుడు కిరణ్కి, మిత్రులకు అందరికీ జెండా ఆవిష్కరణ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఏపీయూడబ్ల్యూజే 67వ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం గోనెగండ్లలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు, సభ్యులు రావడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నిజాలు రాస్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము. అలాగే జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి 3 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టి ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఏదైనా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రమాద బీమా కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు. జర్నలిస్టులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. నా పేరు కిరణ్ కుమార్, సాక్షి రిపోర్టర్, గోనెగండ్ల.